రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 500 రోజులు. డిసెంబర్ 7, 2023 రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కొలువుదీరింది. మొత్తం ఇవాళ 500 డేస్ కంప్లీట్ చేసుకుంటుంది పరిస్థితి. సో ఈ 500 రోజుల్లో మరి ఏం చేసింది? 500 రోజుల్లో ఏమైనా చేసిందా ప్రజలకి? 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని టైం బౌండ్ పెట్టుకొని గ్యారంటీ కార్డులు ఇచ్చి సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, కాంగ్రెస్ అగ్రనాయకత్వం మొత్తం వచ్చి తెలంగాణ ప్రజలకు ఒక భరోసా ఇచ్చారు. ఏమిచ్చారు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. సో 6 గ్యారంటీలకు అతిగతి లేదు. ఒక ఫ్రీ బస్సు అని అన్నారు. ఆ ఫ్రీ బస్సు విషయం కూడా అన్ని బస్సులలో లేదు. కేవలం ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు అటువంటి బస్సుల్లో తప్పించి ఆర్టీసీ బస్సు అన్నప్పుడు అన్నిటికీ వర్తింపజేయాలి. కానీ దాంట్లో కూడా కోత పెడుతూ కొన్ని బస్సులకు ఇచ్చారు. ఓకే, ఇక మిగిలిన 6 గ్యారంటీలో ఏ ఒక్కటంటే ఒక్కటి కూడా గ్రౌండ్ కాని పరిస్థితి. అభయహస్తం అన్నారు. అభయహస్తం కాస్త భస్మాసుర హస్తం అయిపోయిందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. సో ఎట్లా అయింది? 500 రోజుల్లో ప్రజాపాలన కాస్త ప్రజాపాలనని చెప్పినటువంటి పేరు కాస్త దగా పాలనగా ఎట్లా మారిందో మనం డీటెయిల్డ్గా చూద్దాం. ఒక్కొక్క కుటుంబం ఎట్లా నష్టపోయింది, అంటే చెప్పినటువంటి మాటలు నమ్మి ఓటేసినందుకు ఎంత నష్టపోయింది అనేది మనం డీటెయిల్డ్గా చూద్దాం. తర్వాత ఓవరాల్గా ప్రజలు కూడా ఎంత నష్టపోయారు అనేది 500 రోజుల లెక్క మనం చూద్దాం. ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 500 డేస్ కంప్లీట్గా వస్తుంది. 500 డేస్ కంప్లీట్ అయ్యింది. ఈ 500 రోజుల్లో 100 రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి 6 గ్యారంటీల ఊసు లేదు, అతిగతి లేదు, అమలు ప్రస్తావన లేదు, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ లేదు. తర్వాత అనేకం 6 గ్యారంటీలతో పాటుగా ఇంకా టోటల్గా 420 హామీలు ఇచ్చారు. పోనీ వాట్లలో నుంచైనా ఏదైనా ఇంతవరకు నిజంగా గ్రౌండ్ అయిందా? గ్రౌండ్ అయిన పథకం చివరి దాకా చేరిందా అంటే అది కూడా లేనటువంటి పరిస్థితి. ఒకసారి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక మాటలు చెప్పారు, అనేక వాగ్దానాలు ఇష్టారీతిన ఇచ్చినటువంటి పరిస్థితి. సో నిజంగా అంటే గత ప్రభుత్వం కంటే మెరుగ్గా ఇస్తారేమో అన్నటువంటి జనరల్గా ఉండే ఒక సగటు మనిషి యొక్క ఆశ అనొచ్చు, మరొకటి అనొచ్చు. సో దాంతో కాంగ్రెస్కు అవకాశం ఇద్దామనే ధోరణి కావచ్చు. టోటల్గా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు, పంచినటువంటి గ్యారంటీ కార్డులు, చేసినటువంటి సంతకాలు పూర్తిగా విస్మరించబడ్డాయి. వాటి ఊసు లేదు, వాటి ఏమీ కూడా లేనటువంటి పరిస్థితి. సో నమ్మి మోసపోయాము, ప్రజాపాలన అని చెప్పి వాళ్ళ దగా పాలన చేస్తున్నారని తెలంగాణ ప్రజానీకం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఒక కుటుంబాన్ని, రాష్ట్రంలో ఒక కుటుంబాన్ని క్రైటీరియాగా తీసుకుందాం. ఒక చిన్న కుటుంబాన్ని, పెద్ద కుటుంబాన్ని కూడా ఒక చిన్న కుటుంబాన్ని క్రైటీరియాగా తీసుకుంటే ఆ కుటుంబానికి సంబంధించి ఎంతవరకు ఎటువంటి హామీలు ఆ కుటుంబానికి రావాలి, ఆ హామీల ద్వారా ఎంత లబ్ధి రావాలి. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి మాటను తప్పవడం వల్ల ఆ యొక్క కుటుంబం ఎంతెంతగా నష్టపోయింది ఒకసారి మనం డీటెయిల్డ్గా ఒకసారి లెక్క చేద్దాం. ఒక చిన్న కుటుంబాన్ని కటియర్ తీసుకుంటే ఫస్ట్ పెన్షన్ విషయం తీసుకుందాం. పెన్షన్ విషయంలో అప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నారు? పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రి కాకముందుకు ఏమన్నారంటే బీఆర్ఎస్ 2000 ఇస్తుంది పెన్షను, అధికారంలోకి రాగానే రెట్టింపు అంటే 4000 ఇస్తామని పింఛన్ గురించి చెప్పారు. సో ఒకసారి రేవంత్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. పింఛన్ విషయంలో చేయుత పేరు మీద 6వ గ్యారంటీ కింద ప్రతి నిరుపేద అర్హులైన వాళ్లకు 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సో అది పింఛన్ విషయంలో నాడు పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. సో పింఛన్ విషయంలో మరి ఎట్లా జరిగింది, ఎట్లా దగా జరిగింది అది కూడా డీటెయిల్గా మనం చూద్దాం. ఇందాక మనం పింఛన్ల గురించి మనం మాట్లాడుతున్నాం. పింఛను అంటే ఆ 4000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు అప్పుడు పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి. ఒకసారి అంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి పింఛన్ ఎంత రావాలి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అంటే ఎస్ నెంబర్ 1 ఎంత ఇస్తా అన్నారంటే 4000 రూపాయలు ఇస్తామన్నారు అధికారంలోకి వస్తే. ఎంత అంటే 2000 బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంది, దానికి అదనంగా ఇంకో 2000 కలుపుతామన్నారు. సో ఈ అదనంగా 2000 కలిపిరా అంటే కలపలేదు. సో ప్రతి పింఛన్దారు అంటే 4000 ఇస్తామన్నారు కదా, ఆ పింఛన్దారు లాస్ అయింది. ఎన్ని నెలలు? మొత్తం 17 నెలలు. అంటే 17 నెలలుగా 2000 చొప్పున 17 నెలలుగా నష్టపోయింది ఎంత అంటే 34,000 రూపాయలు. సో 34,000 రూపాయలు పింఛన్ విషయంలో ఒక్కొక్క లబ్ధిదారుడు కోల్పోయింది లేదా నష్టపోయింది. అంటే పింఛన్ అనేది మేము 2000 కాదు, ఇంకా అఫ్కోర్స్ కుటుంబంలో ఇద్దరికి ఉంటే ఇద్దరికి ఇస్తాం, భార్యాభర్తకు కూడా ఇస్తాము. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకరికిచ్చి భార్యాభర్తల మధ్య గొడవ పెట్టింది, కానీ భార్యకి ఇస్తాం భర్తకి ఇస్తామన్నారు. సరే పోనీ ఇక
ఇద్దరికి ఇవ్వట్లేదు కాబట్టి ఒక్కరికి పోనీ ఒక్కరికన్నా 4,000 ఇస్తున్నారంటే ఆ ఒక్కరికి కూడా 4,000 లేదు, ఆ 2,000 కోత. 2,000 కోత అంటే ఎన్ని నెలలు? 17 నెలలు. ఇప్పటికి 500 రోజులు అంటే 17 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. సో 17 నెలలు ఇంటూ 2,000 రూపాయలు పింఛన్ అంటే ఎంత లాసు? 34,000 రూపాయలు ఒక్కొక్క పింఛన్ లబ్ధిదారులు లాస్ అయినటువంటి పరిస్థితి. నెక్స్ట్ మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకి 2,500 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి అదొక హామీ. సో దాని గురించి కూడా అప్పుడు ఏమన్నారో ముఖ్యమంత్రి ఒకసారి చూద్దాం. అప్పుడు అభయహస్తం పేరు మీద తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి. ఇందులో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం జరిగింది. అభయహస్తం పేరు మీద తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి. ఇందులో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం జరిగింది. సో అది ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. సో అది కూడా హామీ విస్మరించారు. సో దాని లెక్క కూడా మనం చూద్దాం. ఇక 6 గ్యారెంటీల్లో చాలా ముఖ్యమైనటువంటి హామీ మహిళలకు, ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తాము అనేది చాలా ముఖ్యమైనటువంటి హామీ. సో మరి 17 నెలలు అయింది. 17 నెలలు అయిన తర్వాత ఏ ఒక్క నెల కానీ ఏ మహిళకు కానీ ఎవరికైనా 2,500 వచ్చాయా? రాలేదు. అసలు ఆ పథకం అనేది ఊసే లేదు, అది ప్రారంభమే లేదు. ఇప్పటికీ 500 డేస్ గడిచిపోయినాయి. అది 100 రోజుల్లో చేస్తానన్నటువంటి హామీ. అంటే 17 నెలల్లో 2,500 రూపాయల చొప్పున ఒక్కొక్క మహిళ ఎంత నష్టపోయింది ఒకసారి మనం చూద్దాం. ఇదేంటిది? మహాలక్ష్మి పథకం కింద, మహాలక్ష్మి పథకం కింద ఎంత? 2,500 ఇస్తామన్నారు. ఎన్ని నెలలకి అంటే మొత్తం అంటే ఇప్పటిదాకా ఇయ్యలే కాబట్టి 2,500 ఇంటూ 17 నెలలకి ఎంత నష్టపోయారంటే 42,000. సో ఇది 42,500 రూపాయలు ప్రతి మహిళకి ఇవాళ ప్రభుత్వం బాకీ ఉంది. సో మహాలక్ష్మి పథకంలో చాలా ముఖ్యమైనటువంటి హామీ, మహిళల్ని విపరీతంగా ఆకర్షించినటువంటి హామీ 2,500 రూపాయల చొప్పున వస్తాయేమో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే అని మహిళలు నమ్మారు. మహిళలు కూడా ఓట్లు వేసిన పరిస్థితి. సో అటువంటి మహిళల్ని ఇవాళ దగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 17 నెలలుగా ఒక్కొక్క మహిళకు 2,500 అంటే 2,500 ఇంటూ 17 నెలలు అంటే మొత్తం 42,500 రూపాయలు ప్రతి మహిళకు బాకీ. అది ఇక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకానికి సంబంధించి సో అది కూడా ఒకసారి చూద్దాం. కళ్యాణ లక్ష్మి ఆర్ షాదీ ముబారక్. సో దీంట్లో అప్పటికే అసలు దేశంలో ఎక్కడా లేదు ఆడపిల్ల పెళ్లికి సాయం అనేది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా మానవీయ కోణంలో అది తీసుకొచ్చింది. ఒక ఆడపిల్ల పెళ్లికి ఎంతో కొంత ఆ కుటుంబానికి కొంచెం ఒక ఆసరాగా ఉండొచ్చు అని. సో 1,116,000 అనేది అప్పుడు ఇచ్చింది. అయితే మేము అధికారంలోకి వస్తే వాటితో పాటుగా తులం బంగారం కల్పిస్తాము అనేది ప్రధానంగా హామీ. న్యాచురల్గా బంగారం అంటే మహిళలకు కొంచెం ఆకర్షించబడతారు కాబట్టి బంగారం అంటే ఉన్నటువంటి దాంతో సరే అనుకున్నారు, ఆశించారు. బట్ మహిళలకి పెళ్లికి బంగారం లేదు. అసలు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కూడా చాలా చోట జరగని పరిస్థితి. సో ఒక బంగారం విషయం తీసుకుంటే బంగారం యావరేజ్గా సరే నిన్న మొన్నటి రేట్ వేసుకున్నా కూడా 94,500 అయింది. 94,500. సో ఇట్లా ప్రతి మహిళకి అంటే పెళ్లి చేసుకున్నటువంటి మహిళకి ఒక కుటుంబంలో ఒక చిన్న కుటుంబంలో పెళ్ళైనటువంటి అమ్మాయి ఉంటే మహిళ ఉంటే ఆమెకి ఎంత నష్టం? 94,500 ఏది? తులం బంగారం పేరు మీద. సో ఇది ఇచ్చిందంటే ఇది ఇవ్వలేదు, సో ఇది ఇవ్వలేదు, సో ఇక్కడ అది. సో 94,500 రూపాయలు ఏది బంగారం, తులం బంగారం ఉన్నారు కదా. సో ఆ రకంగా 94,500 రూపాయలు బాకీ. సో మిగిలినవి కూడా ఇంకా ఎట్లా ఉన్నాయి, ఎంతెంత బాకీ పడింది మిగిలిన పథకాలు కూడా చూద్దాం. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా పెళ్ళైనటువంటి యువతి లేదంటే ఆ మహిళ ఒక్కొక్క మహిళ 94,500 తులం బంగారం కల్పిస్తారన్నారు కాబట్టి ఆ బంగారం ఇవ్వట్లేదు కాబట్టి ఆ బంగారం ధర అంటే 94,500 కొంచెం యావరేజ్ కట్టి వేసుకున్నా కూడా 94, 92 అట్లా ఆ టైప్లో అంటే 94,500 రూపాయలు నష్టపోతున్నటువంటి పరిస్థితి. ఇక అదే కుటుంబంలో ఎవరన్నా మహిళ కాన్పు జరిగితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కిట్ అనేది అందించారు. అప్పుడే పుట్టినటువంటి ఆ నవజాత శిశువుకి చాలా అంటే కావాల్సినటువంటి అన్ని వస్తువులతో అనేక రకాల వస్తువులతో కేసీఆర్ కిట్ అందించేవాళ్ళు. దాంతోపాటుగా కేసీఆర్ కిట్తో పాటుగా అమ్మాయి పుడితేనేమో 13,000, అబ్బాయి పుడితేనేమో 12,000 ఇచ్చేది. అంటే వాళ్ళకు కొంచెం నాణ్యమైనటువంటి భోజనం కోసం నాణ్యమైనటువంటి ఫుడ్ అవన్నీ కూడా ఉండడం కోసం అన్నట్టుగా అట్లా ఇచ్చేవాళ్ళు.
ఇవాళ కేసీఆర్ కిట్టు లేదు, తర్వాత ఆ 13,000 12,000 లేదు. సో అట్లా అంటే కాన్పు విషయం తీసుకుంటే కూడా అక్కడ నెంబర్ 4 పాయింట్ అది ఎవరైనా మహిళకు కాన్పు జరిగితే సో ఎంత 13,000 అంటే మనం అమ్మాయిని మహిళని క్రైటీరియా తీసుకున్న 13,000 రూపాయలు. సో అక్కడ ఎంత బాకీ 13,000, అది కూడా ఇవ్వట్లేరు. సో అది కాన్పు విషయంలో 13,000 ఏ ఒక్క మహిళకు కూడా అందనటువంటి పరిస్థితి. ఇక తర్వాత రైతులకు అనేక ప్రామిసులు చేశారు. కౌలు రైతుల విషయంలో కావచ్చు, తర్వాత రైతు కూలీలు కావచ్చు, రైతు బంధు విషయంలో రైతు బంధు కాదు మేము రైతు భరోసా ఇస్తామన్నారు, రైతు భరోసాకు సంబంధించి కావచ్చు, రుణమాఫీకి సంబంధించి కావచ్చు, ఇట్లా రకరకాల అవన్నీ కూడా రైతుల కోసం చెప్పారు. సో ఒకసారి రైతుల గురించి రైతులకు ఇచ్చినటువంటి మాటలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. అందరూ ఎంబడపోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకుకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, భూమి బద్దలైన నేను మాట ఇస్తున్నా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. సో యజమానికి రావాల్సింది యజమానికి ఆయన ఖాతాలో పడుతుంది, కౌలు రైతుకు రావాల్సింది కౌలు రైతుకు వస్తుంది. భూమి లేని వాళ్ళు ఉపాధి హామీ కూలికి పోయేట వాళ్ళకు కూడా ఇందులో మేము మద్దతు పెట్టినాము. అంటే ఇప్పుడు అందరికి ఇస్తారు మీరు అంతే ఆల్మోస్ట్. అందుకే అంటే డబుల్ అవుతుంది, ఓవర్లాప్ కాదు, ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు. సో అది అప్పుడు స్పష్టంగా చెప్పినటువంటి హామీ రైతుల కోసం. అంటే కౌలు రైతులకు ఇస్తాం, ఎవరైనా వ్యవసాయ కూలీలు ఉంటారు కదా, అసలు కౌలు చేయని వాళ్ళు, భూమి లేని వాళ్ళు, నిరుపేద కూలీలు, వాళ్ళకు 12,000 ఇస్తామన్నారు. తర్వాత రుణమాఫీ చూసాం, 2 లక్షలు వెళ్ళండి తీసుకుంటాం, వెంటనే క్లియర్ చేసేస్తామన్నారు. రుణమాఫీ అనేది ఇంతవరకు కూడా జరగని పరిస్థితి. సో అంటే ఒక కుటుంబంలో మనం తీసుకున్నటువంటి క్రైటీరియా, ఒక చిన్న కుటుంబంలో ఎవరో ఒక పేద కూలీ రైతు ఉన్నారనుకుందాం, ఆయనకి ఎంత ఇస్తామన్నారు 12,000. సో ఆ 12,000 కూడా ఎవరికైనా వచ్చాయా ఇంతవరకు రాష్ట్రంలో? ఎవరికీ రాలేదు. సో అది కూడా ఒకసారి మనం చూద్దాం. సో రైతు కూలీ అనుకుంటే ఆ కుటుంబంలో రైతు కూలీకి ఎంత రావాలి? 12,000 రావాలి. సో ఇది కూడా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. ఈ 12,000 కూడా రైతు కూలీకి రాలేదు. రైట్. ఇక అదే కుటుంబం, మనం ఏవైతే ఒక క్రైటీరియా కుటుంబం అనుకున్నామో ఆ కుటుంబానికి కేవలం ఒక్క ఎకరమే భూమి ఉందనుకుందాం, కేవలం ఒక్క ఎకరం. సో ఆ ఎకరానికి రైతు బంధు ఎంత రావాలి? చెప్పినటువంటి ప్రకారం, మేనిఫెస్టోలో చెప్పిన మాట ప్రకారం 15,000 రూపాయలు ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరం ఇస్తామన్నారు. సో ఇప్పటికీ 3 సీజన్లు వచ్చింది, 3 సీజన్లు అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి, 4వ సీజన్ నడుస్తున్నట్టుంది. సో 3 సీజన్లు లెక్కేసుకున్నా కూడా ఒక సీజన్ అంటే ఫస్ట్ సీజన్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి డబ్బుల్నే అప్పుడు ఎలక్షన్ కోడ్తో ఆపేశారు, తర్వాత అవే రిలీజ్ చేశారు. సో కాంగ్రెస్ ప్రభుత్వంగా ఇప్పుడు మధ్యలో ఒక సీజన్ మొత్తం స్కిప్ చేసిన పరిస్థితి. తర్వాత వేసింది ఎంత అంటే 6,000 రూపాయలు. యాక్చువల్గా 15,000 ఇస్తామన్నారు, అసలు హామీకి కోతబెట్టి 3,000 తీసేసి 12,000 ఇస్తామని చెప్పారు. సరే ఆ 12,000 అందరికీ ఇస్తున్నారంటే అది కూడా చాలా వరకు అమలు కాని పరిస్థితి. సో ఒక ఎకరానికి మనం అనుకున్నటువంటి కుటుంబానికి కేవలం ఎకరానికి తీసుకుంటే ఎంత ఇచ్చారంటే ఇప్పటిదాకా 6,000. సో 3 సీజన్లు అంటే మాట చెప్పినటువంటి ప్రకారం 15,000 అన్నారు కాబట్టి దాంట్లో 7,500 చొప్పున 7,500 ఇంటూ 3 సీజన్లు ఎంతంటే 22,500 రావాలి. ఇది రైతు భరోసా. కానీ ఎంత ఇచ్చారు దీంట్లో? కేవలం 6,000 మాత్రమే ఇచ్చారు. 6,000 అంటే 6,000 దీంట్లోకి మైనస్ చేద్దాం. 6,000 ఏది రైతు భరోసా. సో 22,500 రావాల్సింది ఇప్పటిదాకా వచ్చింది కేవలం 6,000. అంటే 16,500 రూపాయలు ఇక్కడ ఆ రైతు నష్టపోయినప్పుడు 16,500. సరే 16,000 వేసుకుందాం రౌండ్ ఫిగర్. సో ఇది రైతు భరోసా ద్వారా రైతు నష్టపోయినటువంటి అమౌంట్. ఇది 3 సీజన్లకు కలిపి. 3 సీజన్లు అంటే 7,500 చొప్పున 3 సీజన్లు అంటే 22,500 అవుతాయి. దాంట్లో 6,000 మాత్రం ఇప్పుడు వచ్చినాయి. సో టోటల్గా 16,000 రైతు భరోసా ద్వారా ప్రతి రైతు ఒక ఎకరానికి నష్టపోయిన పరిస్థితి. ఏది ఒక ఎకరం ఉంటే, 2 ఎకరాలు ఉంటే మరో 16,000, 3 ఎకరాలు ఉంటే మరో 16,000, ఇట్లా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని 16,000 రైతు నష్టపోయిన పరిస్థితి. సరే మనం ఒక ఎకరానికే క్రైటీరియా వేస్తున్నాం కాబట్టి 16,000 ఒక రైతు నష్టపోయినటువంటి పరిస్థితి.
ఎస్, రాష్ట్రంలో ఒక చిన్న కుటుంబానికి క్రైటీరియాగా మనం తీసుకున్నాం. చిన్న కుటుంబం క్రైటీరియా తీసుకుంటే అనేక కార్యక్రమాలు ఒక ఆరు తీసుకున్నాం. పింఛను, మహాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి, కాన్పు విషయం కావచ్చు, రైతు కూలీలు, తర్వాత భరోసా. 34,000 ఎగ్గొట్టారు, 42,500 ఎగ్గొట్టారు, 94,500 బంగారం రూపంలో ఎగ్గొట్టారు, 13,000 రూపాయలు ఎగ్గొట్టారు, 12,000 ఎగ్గొట్టారు, మొత్తం 16,000 ఎగ్గొట్టారు. మొత్తం కలిపితే 2,12,000 అవుతుంది. టోటల్గా ఎంత అంటే 2,12,000 రూపాయలు ప్రతి కుటుంబం లాస్ అయిన పరిస్థితి. సరే, యావరేజ్గా 12,000 తీసేసినా కూడా 2 లక్షలు ప్రతి కుటుంబం, 2 లక్షలు. సో రాష్ట్రంలో మొత్తం 1 కోటి కుటుంబాలని మా ప్రభుత్వం చెప్పిన లెక్క అయితే దాంట్లో 30% చేసినా కూడా 33 లక్షల కుటుంబాలు. ఒక కుటుంబం నష్టం 2 లక్షలు అంటే 33 లక్షలు అంటే 2 లక్షలు ఇంటూ 33 లక్షలు అంటే 60,000 కోట్లు. 60,000 కోట్లు అక్షరాల ప్రతి కుటుంబం మొత్తం రాష్ట్రం అంతా కలిపి నష్టపోయిన పరిస్థితి. సో దానికి తోడుగా రుణమాఫీ 40,000 కోట్లు అన్నారు, కానీ 20,000 కోట్లు అక్కడ. 60,000 కోట్లకు 20,000 కోట్లు ఎగ్గొట్టిన ఐగలితే 80 కోట్లు. తర్వాత నిరుద్యోగ భృతి అది ఒక 20 కోట్లు, ఇంకా వేరే 20 కోట్లు, మొత్తం కలిపితే 1,00,000 కోట్లు ఎగ్గొట్టారు రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం అనేది.